హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ 555 క్రియేటివిటీ. ఈ ఛానల్లో మీకు లిడ్స్తో రీయూజ్ నేను వీడియో చేయాలనుకున్నానండి. మనకు ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు ఒక లిడ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత బాక్సెస్ తీసుకున్నప్పుడు కూడా మనకు లిడ్స్ వస్తూ ఉంటాయి కదండి. దాంతో నేను రీయూజ్ చేయాలనుకున్నాను. పదండి వీడియోలోకి వెళ్దాము. ఇలా ఐస్ క్రీమ్ది ఒక లిడ్ తీసుకోవాలండి. ఇప్పుడు వైట్ సిమెంట్లో కొద్దిగా వాటర్ కలిపి ఈ లిడ్ మీదంతా నేను పేస్ట్ చేస్తున్నానండి. కావలిస్తే మళ్ళీ డబల్ కోట్ కూడా మనం వేసుకోవచ్చు, ఎందుకంటే అవన్నీ అక్షరాలన్నీ మనకు కనపడకుండా అవి అలా పేస్ట్ మొత్తము వేసేయాలండి. కొద్దిగా డబల్ కోట్ అవసరమైతే వేసుకోవచ్చు. ఇలా మనము కలర్ఫుల్ పేపర్స్ తీసుకోవాలండి. తీసుకొని మనము దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను చేసి పెట్టినాను కదా, ఇలా కలర్ఫుల్ పేపర్స్ చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఈ లిడ్ని మొత్తం అలాగే నేను వైట్ సిమెంట్ వాటర్తో మొత్తం అంతా పేస్ట్ చేసి పెట్టినానండి. ఇప్పుడు కొద్దిగా ఫెవికాల్లో కొద్దిగా వాటర్ వేసేస్తున్నాను. ఇదంతా నేను పేస్ట్ చేసేస్తున్నాను, మొత్తం అంతా అప్లై చేసేయాలి. అది ఫెవికాల్ అంతా అప్లై చేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఫెవికాల్ అప్లై చేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి చిన్న చిన్న పీసెస్ అన్నీ కలర్ఫుల్ పీసెస్ అవన్నీ మనము దాన్ని పేస్ట్ చేసేయాలండి. ఒకవేళ మీ దగ్గర కలర్ఫుల్ పేపర్స్ లేకపోతే వైట్ పేపర్ మీద కలర్స్ వేసేసి పెయింట్ వేసేసి అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది నేను మొత్తం వార్నిష్ కూడా వేస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. మనకు ఒక చిన్న ట్రే లాగా, కోస్టర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదన్నా మనము వస్తువులు పెట్టుకోవడానికి కూడా పనికొస్తుందండి. ఇలాంటివి యూనిక్ అండి. ఇలాంటివి బయట దొరకాలంటే చాలా కష్టము, ఎందుకంటే మనం హ్యాండ్ మేడ్తో చేసుకున్నాం కాబట్టి. ఇంకొక లిడ్ ఉంది కదా, దాన్ని కూడా మనం వైట్ సిమెంట్ వాటర్ వేసి పేస్ట్ చేసి అంతా అప్లై చేసి పెట్టుకున్నాం కదా. నేను కలర్స్ వేయాలనుకున్నాను దీని మీద. ఈ 2 కలర్స్ అక్రిలిక్ కలరే అండి ఇవన్నీ, లేదంటే మీ దగ్గర వేరే కలర్స్ ఉంటే అవి కూడా మనం వేసుకోవచ్చు. నేను అంతా కలర్లు వేసేసి తర్వాత చిన్న చిన్న డాట్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇది చూడండి ఎంత అందంగా కనపడుతుందో. ఇలాంటివి అమెజాన్లో అయితే 100-200 పైన ఉంటుందండి. ఇవన్నీ వేస్ట్ మెటీరియల్తో మనం తయారు చేసినది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. దీని మీద మనం ఏమన్నా మనము పెట్టుకోవచ్చు. యాజ్ అ కోస్టర్ లాగా యూస్ చేయొచ్చు, లేకపోతే కిచెన్ రూమ్లో మనం యూస్ చేసుకోవచ్చండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఈ థర్డ్ ఐడియా వచ్చేసి, ఇది ఇంట్లో ఒక పాట్ స్టాండ్ అంది. ఇదేమో ఏషియన్ పెయింట్ యొక్క లిడ్ అది. దాన్ని రెండింటిని నేను పెయింట్ వేసేస్తున్నాను, ఇంట్లో ఉన్న పెయింట్ వేసేస్తున్నాను. తర్వాత నేను ఎంసిల్ తీసుకున్నాను. ఎంసిల్ తీసుకొని ఆ 3 సైడ్స్ నేను అంటించి పెట్టినాను, ఎందుకంటే దీని మీద నేను లిడ్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంసీల్ పెట్టినాను కదా, ఈ లిడ్ నేను అంటించేస్తున్నాను. ఇప్పుడు ఇది అయితే నేను బాల్కనీలో యూజ్ చేసుకోవాలనుకున్నాను. ఈ డస్ట్బిన్ పెట్టేటప్పుడు కింద పెడితే వాటర్ వేస్తే అక్కడ పక్కన ఉన్న డస్ట్ అంతా బయటికి రాదు. ఇలా అయితే దీని మీద పెట్టి మనము డస్ట్బిన్ పెట్టినామనుకోండి, అప్పుడు కింద మన వాటర్ వేయచ్చు, డస్ట్బిన్ కూడా ఖరాబ్ కాదు. నాదైతే చిన్నగా ఉంది కొద్దిగా డస్ట్బిన్, కాబట్టి నేను ఇలా తయారు చేసినాను. ఇది మనము దేన్నైనా తులసి మొక్కలు పెట్టడానికి కూడా మనకు బాగా పనికొస్తుందండి. దాని మీద కూడా పెట్టవచ్చు, లేదంటే చిన్న ట్రే లాగా యూస్ చేసుకోవచ్చు. దేనికైనా యూస్ చేసుకొని
చేసుకోవచ్చు. ఇది ఇంత మంచి ఐడియా మనకు ఎక్కడ దొరకదండి. మనము యునిక్గా ఉంటుంది కదా అలా. ఆ, ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేనైతే దీన్ని డస్ట్బిన్ పైన బాల్కనీలో డస్ట్బిన్ పెట్టాలనుకున్నాను. ఎందుకంటే చిన్నగా ఉంది నా డస్ట్బిన్, అది కింద పడిపోతూ ఉంటుంది. సో దాని మీద పెట్టినామనుకోండి, కింద వాటర్ పోసినా మనము పొరక తీసుకొని ఊడ్చినా మన పనికి వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.